చిన్న మాట వింటారా? ఈరోజు నా ఫాలోవర్ యశోద తన మాట నా నోట తన హస్బెండ్ క్రిష్కి పాస్ చేయమని. హే క్రిష్, నీకు వినిపిస్తుందా? నీ పొట్టి నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పమంది. చుట్టూ 100 మంది ఉన్నా నువ్వు లేని లోటు తనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అనేది నీకు బాగా తెలుసు. కానీ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, ఎవ్రీ టైం పర్సన్ని మనం ఏది అనలేము. కొన్ని సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయగలం, నాట్ ది పర్సన్. నీకు అర్థమవుతుంది కదా? మీ లవ్ అండ్ అలానే మీరు తిరిగే ఆ నైట్ అవుట్స్, తను నువ్వు లేకుండా రోజులు ఏళ్ళలా గడుస్తున్నాయని చెప్పమంది. ప్రతిరోజు కూడా ఏడవకుండా పడుకోని రోజు లేదు అని చెప్పమంది. సో నువ్వు లేకుండా తను ఓవరాల్గా ఉండలేకపోతున్నా అని చెప్పమంది. కరెక్ట్ డెసిషన్ తీసుకొని తన దగ్గరికి మళ్ళీ తన క్రిష్ లాగా వచ్చేయమని నీతో చెప్పమని చెప్పింది. సో నెక్స్ట్ మంత్ 9th మీ మ్యారేజ్ డే అంట కదా, ఇన్ అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ. అండ్ అలానే 12th నీ బర్త్డే కూడా ఉందంట. హ్యాపీ బర్త్డే క్రిష్. బట్ ప్లీజ్ తనని క్షమించే, అక్కడ నీ వైఫ్ వెయిట్ చేస్తుంది. నీకు అర్థమైంది కదా నేనేం చెప్పాను?